అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసినటువంటి డీఎస్సీ సిలబస్ గురించి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి పూర్తిగా జీకే నుంచి మొదలుకొని కింద వరకు ఉన్నటువంటి అంటే మెథడాలజీ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను క్లియర్ కట్‌గా చక్కగా మీకు వివరించేటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా నేను చేస్తాననమాట. అంతకంటే ముందు మీరొక 2 విషయాలు గమనించుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్‌ను మనం చూసినప్పుడు, పెద్దగా ఆందోళన పడవలసినటువంటి అవసరం అయితే ఏమి లేదు. అంటే 2018లో ఏ ఫార్ములా అయితే ఉన్నదో అదే ఫార్ములా. 5 విభాగాలు మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌కి ఉన్నాయి. జీకే, కరెంట్ అఫైర్స్, దాని తర్వాత సైకాలజీ, దాని తర్వాత విద్యా దృక్పథాలు, దాని తర్వాత మన కంటెంట్, దాని తర్వాత మెథడాలజీ. ఈ 5 విభాగాల మీద ఉన్నాయి. సో ఎప్పుడు ఉండేటువంటి ఫార్ములే జీకే కరెంట్ అఫైర్స్‌కి 10 మార్కులు, సైకాలజీకి 5 మార్కులు, విద్యా దృక్పథాలకి 5 మార్కులు, కంటెంట్‌కి 40 మార్కులు, మెథడాలజీకి 20 మార్కులు. సో 80 మార్కులు గతంలో ఏ మాదిరి అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఉన్నాయి. సో ఫార్ములా అయితే ఏం మారలేదన్నట్టు. ఇక రెండోది సిలబస్ చూసుకున్నట్లయితే 2023, 24 అకాడమిక్ ఇయర్ బుక్స్ మెన్షన్ చేసాడనమాట. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాడు. ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ అందరికీ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు 2023, 24 అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు 2024లో ఉన్నాం కదా అనుకుంటాం. అయితే 2024, 25 అకాడమిక్ ఇయర్ ఇది ఇప్పుడు నడుస్తున్నది. 2023, 24 అంటే లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అనమాట. అంటే ఇక్కడ ఒక 10వ తరగతి విషయంలో మాత్రమే మనం ఖచ్చితంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్‌ని చదవవలసినటువంటి అవసరం ఉంది. అరే అది చదవాలా? వద్దా? అనేది మనం సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు క్లియర్ కట్‌గా అని మీకు అర్థమవుతది. రైట్. ఇప్పుడు మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే సిలబస్‌ని మీకు ఒక పక్క డీఎస్సీ సిలబస్, మరొక పక్క దానిని సాధ్యమైనంత వరకు తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం ఇక్కడ చేస్తాననమాట. అంటే యువతల పక్క తెలుగులో ఉంటుంది, ఈ పక్క మనకి డిఎస్సి సిలబస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు అందులో చూసుకుంటే మొదటి విభాగం జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇది 10 మార్కులకు ఉంటుంది. ఇందులో మీకు 20 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఎప్పుడు ఉండేటువంటిది. సరే, జీకేకి సంబంధించి ఏం చదవాలి, ఏ పుస్తకాలు చదవాలంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, జీకేకి సంబంధించి ఒక 2 బుక్స్ చదువుకోండి, ఎనీ పబ్లికేషన్స్. ఓకే. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక 3 పుస్తకాలు చదువుకోండి, ఎనీ పబ్లికేషన్స్. ఇంకా అది ఇది అని ఏం లేదు. సో జీకేకి సంబంధించి మనం అన్నీ చూసుకోవాలి. అంటే స్టాండర్డ్ జీకే చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు అన్నీ చూసుకోవాలి. అంటే గతంలో నేను జీకేకి కరెంట్ అఫైర్స్కి ఏ ఫార్ములా ఎలా ఇస్తున్నాడు అనే దాని మీద వీడియో చేశాను. మళ్ళీ ఇప్పుడు చెప్పడం అనేటువంటిది అంత అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసి అందులో ఉన్నటువంటి అంశాలు గ్రహించుకోండి. ఇక ఇక్కడికి తెలుసుకోండి, మీరు టైం ఉంది కాబట్టి 2 పుస్తకాలు జీకేకి చదవాలి, అలాగే 3 పుస్తకాలు కరెంట్ అఫైర్స్కి సంబంధించి చదవాలి. ఖచ్చితంగా 15 నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి. అలాగే 15 రోజుల ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. అంటే ఎగ్జామ్కి 15 రోజుల ముందు వరకు ఉన్నటువంటిది. సరే, అది పక్కన పెడితే ఇక తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి 3 విభాగాలు కనపడుతున్నాయి మనకి క్లియర్ కట్గా. కాదు 3 కాదు, 6 విభాగాలు కనపడుతున్నాయి. సో ఈ 6 విభాగాలు కూడా ఇంచుమించుగా 99% గతంలో ఇచ్చినటువంటిది. కొత్తగా మార్పులు ఏమీ లేవు. 99% అదే విద్యా దృక్పథాలకు సంబంధించి. మొదటి విభాగం చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యా చరిత్ర అనమాట. ఇది ఇప్పుడు ఉన్నటువంటిదే. ఇందులో మీకు వేదకాలం నాటి విద్య అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మళ్ళీ వేదకాలం విద్య చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ వేదకాలం తర్వాత బౌద్ధుల కాలం తర్వాత జైన విద్యా విధానం, ఆ తర్వాత మధ్యయుగంలో ముస్లిం విద్యా విధానం, ఆధునిక యుగంలో యూరోపియన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి విద్యాపరమైనటువంటి చర్యలు, చట్టాలు ఇవన్నీ కూడా మనం చదవాలి. అక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా కనపడుతుంది. ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, వుడ్ డిస్పాచ్, అంటే స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి వుడ్స్ డిస్పాచ్ అనేటువంటిది, హంటర్ కమిషన్ ఒకటి, అట్టాంగ్ కమిషను, సార్జెంట్ కమిటీ, ఎడ్యుకేషన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత చూసుకున్నట్టంటే మొదలిరాయ్ కమిషన్ గురించి, కొఠారి కమిషన్ గురించి, అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, అలాగే ఎన్పిఈ 1988, పిఓఏ ప్రోగ్రామ్ ఫర్ యాక్షన్ 1992. ఇది ఎప్పుడు ఉండేటువంటిదే.
ఇదేమైనా కొత్తదేం కాదు. ఇక రెండోది చూసుకుంటే టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఉపాధ్యాయ సాధికారత. సో దీనికి సంబంధించి కూడా చాలా వీడియోస్ నేను చేసి ఉన్నాను. ఉపాధ్యాయ సాధికారత మీద ఒకసారి చూడండి. సో ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి ఎప్పుడూ ఉన్నటువంటి అంశాలే. సో ఉపాధ్యాయ సాధికారత విద్య ఎందుకు అవసరము, ఎలాగ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, ఏ విధానాలు చేసుకోవాలి, వాళ్ళు ఎలా ప్రేరేపించాలి. సో ఇదంతా కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకుంటాం. ఇక మూడోది ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కంటెంపరీ ఇండియా అంటే సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి సంస్కరణలు కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి చాప్టర్ అనమాట. ఇది మూడో చాప్టర్. ఇందులో కూడా మనకి గతంలో ఉన్నటువంటి అంశాలే యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు. అంటే ప్రజాస్వామ్య విద్య అని, జనాభా విద్య అని, ఆర్థిక విద్య అని, ఆ సమానత్వం సంబంధించిన అంశాలు కానీ ఇలా చాలా అంశాలు మనకి ఇందులో మనకి కనపడుతుంది. ఒక రకంగా ఈ చాప్టర్ మనకి మూడో చాప్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అన్నీ ఇంకా చాలా అంశాలు మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఇదంతా చదవడం అనేది అనవసరం, కానీ జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అది విషయం అంతా తెలుస్తుంది. ఇక తర్వాత యాక్ట్స్, రైట్స్, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే చట్టాల హక్కులు విద్యలో ప్రస్తుతం అవుతున్నట్టు పోకడలు అనమాట. ఇక్కడ మనం చాలా చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు చదవాలి. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టానికి సంబంధించి అన్ని నిబంధనలు మనకు వచ్చి ఉండాలి. చట్టంలోని నిబంధనతో పాటుగా దానికి ఉండే సబ్ క్లాజెస్ కూడా మనకు తెలుసుకోవాలి. 17 ఆర్టికల్ లేదా 17 నిబంధన ఏమంటుంది అన్న దాంతోపాటు 17A, 17B, 17C ఇట్లా ఏమైతే ఉంటాయో చట్టంలో అవి కూడా మనకు వచ్చి ఉండాలి. ఆ చట్టం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 2005 సమాచార హక్కు చట్టం కానీ, బాలల హక్కులకు సంబంధించిన అంశాలు కానీ, చట్టాలు కానీ, మానవ హక్కులకు సంబంధించిన చట్టాలు కానీ, దాంతోపాటుగా జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ అదొకటి NCF 2005 వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. ఇక ఆరోది ఏంటంటే ఇందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించినటువంటి అంశాలను మనం ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఇలా మనం గమనించుకున్నప్పుడు ఏదైతే మనకి విద్యా విధానంలో మనకి విద్యా దృక్పథాల సిలబస్లు ఏదైతే ఉన్నాయో అవే యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు. దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి కరెంట్ ట్రెండ్స్ మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాలసీస్ కానీ విధానాలు కానీ కూడా మనం ఇక్కడ గమనించవలసిన అవసరం. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల స్థాయిలో తీసుకునేటువంటి సంస్కరణలు కానీ, ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఇంక ఇతరత్ర వచ్చినటువంటి చేంజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చి తీరాలి. విద్యార్థులను గుర్తుపెట్టుకోండి. ఇది చక్కగా మనకి విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి సిలబస్. దీనికి సంబంధించి ఏం చదవాలనేటువంటిది గతంలో ఒక వీడియో చేశాను కాబట్టి అది చూడండి. సో దీనికి సంబంధించి అకాడమిక్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలా, అలాగే తెలంగాణకు సంబంధించిన అకాడమిక్ బుక్ విద్యా దృక్పథాలకు సంబంధించి పాత పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చదవాలి. రెండు సైమల్టేనియస్గా మీరు చదవలసినటువంటి అవసరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక తర్వాత ఇందులో మనం గమనించుకోవాల్సింది ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఎప్పుడూ ఉండేటువంటి అంశాలు మనకి తారసపడుతున్నాయి. అంటే వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్ ఒకటి, అలాగే అభ్యసనం అనేటువంటి టాపిక్ ఒకటి, మూర్తిమత్వం అనేటువంటి టాపిక్ ఒకటి. సో వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్లో మనం ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రజ్ఞా సిద్ధాంతాలు కానీ, ప్రజ్ఞకు సంబంధించిన అంశాలు కానీ, అభిరుచులు కానీ, వైఖరులు కానీ, సహజ సామర్థ్యాలు కానీ, సృజనాత్మకతకు సంబంధించిన అంశాలు కానీ, వీటితో పాటుగా పరీక్షలకు సంబంధించిన అంశాలు, మాపనాలు, ప్రజ్ఞా మాపనాలు కానీ, సృజనాత్మక మాపనాలు కానీ, ఇట్లాగా ఏదైతే ఉన్నదో థియరీ నాలెడ్జ్ అంతా మనకు వచ్చి ఉండాలి. దాంతోపాటుగా దీని యొక్క కార్నర్ మనం గమనిస్తే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే సైకాలజీని ఏ మాదిరి నువ్వు తరగతి గదిలో ఉపయోగిస్తావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు అనమాట. అంటే ప్రజ్ఞా సిద్ధాంతం తీసుకున్న దాన్ని క్లాస్ రూమ్కి అడాప్ట్ చేస్తాడనమాట అంశాన్ని. అలాగే ఒక సృజనాత్మక అంశం తీసుకున్న, ఒక వైఖరి తీసుకున్న, ఒక సహజ సామర్థ్యం తీసుకున్న, అభిరుచి తీసుకున్న, ఏది తీసుకో దాన్ని క్లాస్ రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు థియరీ బాగా నేర్చుకోవాలి, దాన్ని అప్లై చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు దాన్ని స్టడీ చేసుకుంటూ ముందుకు సాగాల. ఇక తర్వాత ఇందులో మనకి రెండవ టాపిక్ ఏంటంటే లెర్నింగ్. ఇది ఎప్పుడు ఉండేటువంటిది అభ్యాసనానికి సంబంధించి థియరీస్ ఏమన్నాయి, అప్రోచెస్ ఏమన్నాయి ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్, ఫ్యాక్టర్స్, ఫేజెస్, డామినేషన్ ఆఫ్ లెర్నింగ్, అలాగే టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, మెమరీ, ఫర్గెటింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. అంటే అభ్యసనానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, విధానాలు, అభ్యసన రేఖలు, ఈ అన్ని అంశాలతో పాటుగా స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు ఏదైతే ఉన్నాయో మనకి ఎప్పటి నుంచో చదువుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. ఇక పర్సనాలిటీ,
సృజనాత్మకత. దీంట్లో కూడా మనకి సృజనాత్మకత అంటే ఏమిటి? సృజనాత్మకకు సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి? దాని యొక్క సిద్ధాంతాలు ఏమిటి? దాని యొక్క విధి విధానాలు ఏమిటి? సృజనాత్మకకు సంబంధించిన దశలు ఏమన్నా ఉన్నాయి? అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి? ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తూ మాపనాలు కూడా ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏది ఇచ్చినా కూడా సృజనాత్మక సంబంధించినటువంటి అంశాల్లో మనం కొన్ని ఉంటాయి మనకి. మానసిక ఆరోగ్యం అని, సర్దుబాటు అని, ఒత్తిడి, స్వభావం, లక్షణాలు, మరి నిర్వహణ, భావోద్వేగాలు, మేధస్సు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం స్టడీ చేయాలి. రక్షణ తంత్రాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ మనం స్టడీ చేస్తాం. అంటే ఇట్లాగా ఈ 3 అంశాలు ఎప్పుడు ఉన్నటువంటివే, కొత్తగా అయితే ఏం కాదు, ఇవి ఎప్పుడు ఉన్నటువంటివే. కాకపోతే ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాలా, కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువ పెరిగిపోయింది. పైగా సుదీర్ఘమైనటువంటి సమయం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సైకాలజీ మీద కానీ, విద్యా దృక్పథాన్ని గ్రిప్ సాధించున్నారు ఇప్పటికే చాలా వరకు. అంటే ఎంత టఫ్ కాంపిటీషన్ అనేటువంటిది రాబోయే ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మీరు అందరూ ఎదుర్కొంటారు అనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంక మన కంటెంట్కి వచ్చేస్తే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కంటెంట్లో 40 మార్కులు ఉన్నవి. ఈ 40 మార్కులకు సంబంధించి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా అన్ని అంశాలు కూడా మనం చదవలసినటువంటి అవసరం ఉన్నది. అది మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఏ చాప్టర్ మనకి 6th క్లాస్లో ఉన్నది, ఏ చాప్టర్ 8th క్లాస్లో ఉన్నది, మొత్తం క్లియర్ కట్గా నేను మీకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదట మీరు చూడండి, మనకి ఇక్కడ కంటెంట్ సిలబస్లో ఎప్పుడు ఉండే విధంగా 6 విభాగాలుగా ఇచ్చాడు. అందులో మొట్టమొదటిది డైవర్సిటీ ఆన్ ద ఎర్త్. ఇందులో ఇవన్నీ ఉంటాయి మనకి. అంటే జాగ్రఫీ విభాగం అనమాట. జాగ్రఫీ విభాగంలో ఎప్పుడు ఉండేటువంటి విశ్వం కానీ, సోలార్ సిస్టమ్ కానీ, గ్లోబుల్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం క్లియర్ కట్గా మనం స్టడీ చేసినట్లయితే ఏమేం పాఠాలు వస్తాయి అనేది చూసుకుంటే, 6వ తరగతిలో సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు భూమికి నమూనా, పటములు, ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాలు అనేటువంటి టాపిక్స్ మనకి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏపీ ఇక్కడ ఇచ్చాడు కదా, యూజెస్ ఫారెస్ట్స్ ఇన్ ఏపీ, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, సింబల్స్, యూజెస్ ఫారెస్ట్, క్లైమేట్, రీజన్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్, ఈక్వినాక్స్, ఇవన్నీ కూడా మనకు 6వ తరగతిలో ఉన్నటువంటి అంశాలు. సో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మీకు పొందుపరిచాను. ఇక తర్వాత 7వ తరగతిలో విశ్వం మరియు భూమి, అడవులు, పటాల ద్వారా అధ్యయనం అనేటువంటి టాపిక్ మనకి 7వ తరగతిలో కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ కూడా మనకి ఈ మ్యాప్స్కి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనిస్తాం. ఇక 8వ తరగతిలో వనరులు, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనేటువంటిది మనకి ఇక్కడ కనపడుతుంటుంది. రీసోర్సెస్, టైప్స్, కన్జర్వేషన్, ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్, ల్యాండ్ స్లైడ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్, ఇదంతా కూడా మనకి ఈ పాఠంలో ఉన్నటువంటి అంశాలు. సో ఇట్లాగ మనకి 8వ తరగతిలో అక్కడ ఇచ్చినటువంటి జాగ్రఫీ అంశాలు చూసుకుంటూ, 9వ తరగతిలో చూసుకున్నట్లయితే 1వ పాఠం భారతదేశ పరిమాణం, వాటి యొక్క ఉనికి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, 4వది శీతోష్ణ స్థితి, 5వది సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు. ఇది 9వ తరగతిలో ఉన్నటువంటి, ప్రస్తుత 9వ తరగతిలో ఉన్నటువంటి అంశాలు. సో ఇక్కడ క్లియర్ కట్గా మనకి అవన్నీ కూడా మనకి కనపడుతుంటాయి. చూడండి, ఇండియా సైజ్ అండ్ లొకేషన్, ఇండియాస్ నేబర్, ఇండియా రిలీఫ్ ఫీచర్స్, మేజర్ రిలీఫ్ డివిజన్స్, క్లైమేట్ ఆఫ్ ఇండియా, మాన్సూన్, క్లైమేట్ గ్రాప్స్, క్లైమేట్ కంట్రోల్స్, డ్రైనేజీ సిస్టమ్. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏదైతే మనకు ఉన్నాయో నీటిపారుదల వ్యవస్థ, శీతోష్ణ స్థితి, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు, ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ అనుకున్నామో పైన ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అంటే దీంతో పాటుగా మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, పాత టెక్స్ట్ బుక్, అంటే పాత టెక్స్ట్ బుక్ 10వ తరగతి పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలే ప్రస్తుతం 9వ తరగతిలో కూడా కనపడుతున్నాయి. అయినా కానీ 10వ తరగతి పాత టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకుని దాన్ని కూడా ఒకసారి స్టడీ చేయవలసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ మెన్షన్ చేసి ఉన్నాడు కాబట్టి. భారతదేశ ఉనికి పరిమాణం అనేటువంటిది మనకు పాత టెక్స్ట్ బుక్లో కనపడుతుందా, భారతదేశ భౌగోళిక స్వరూపాలు కనపడుతుందా, నీటిపారుదల డ్రైనేజీ సిస్టమ్ కనపడుతుందా, శీతోష్ణ స్థితి కనపడుతుంది, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు అనేటువంటిది మనకు పాత టెక్స్ట్ బుక్లు కనిపించదు. మిగతా అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ 9th క్లాస్ చదివితే పాత టెక్స్ట్ బుక్ ఇంచుమించుగా ఒక 80% చదివినట్లు. అయినా కానీ పాత 10వ తరగతి పాఠ్యపుస్తకం కూడా ఇక్కడ మీరు చదవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే థీమ్ 2, ఇక్కడ ఏముంటుంది థీమ్ 2లో, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్. ఇది ఎప్పుడు ఉండేటువంటిదే మనకి థీమ్ 2. ఇది అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు.
సో సిలబస్లో ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటి మార్కెట్స్ అరౌండ్ అస్, టైప్స్ ఆఫ్ మార్కెట్, కన్జ్యూమర్ ప్రొడక్షన్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సిగ్నల్స్ అని ఇక్కడ ఇచ్చాడు. సరే ఇది అక్కడ ఉన్నదా లేదా చూసుకోండి, చూడండి. రహదారి భద్రత, సో రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ సైన్స్, రోడ్ మార్కింగ్ ఇవన్నీ ఇచ్చాడు ఇక్కడ. అలాగే మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు, సో మార్కెట్స్ అరౌండ్ అస్, టైప్స్ ఆఫ్ మార్కెట్స్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా మనకి 7వ తరగతిలో 12వ పాఠంలో కనపడుతుంది. ప్రపంచ పరివర్తనలో మహిళలు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చదవలసినటువంటి అవసరం ఉండేది. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇక్కడ కనపడుతుంటుంది, ఇక్కడ ఏదైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ కనపడుతుంది. 8th క్లాస్లో ఖనిజాలు, శక్తి వనరులు అనేటువంటి టాపిక్ మనకి కనపడుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి, మినరల్స్ అండ్ పవర్ రీసోర్సెస్, టైప్స్ ఆఫ్ మినరల్స్, డిస్ట్రిబ్యూషన్, కన్జర్వేషన్, పవర్ రీసోర్సెస్ అని ఉన్నది. అలాగే 8వ తరగతిలో వ్యవసాయం కనపడుతుంది. అంటే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, మేజర్ క్రాప్స్, ఇండస్ట్రీస్ కనపడుతున్నాయి. అలాగే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ కనపడుతుంది. అలాగే మానవ వనరులు అనేటువంటిది మనకు కనపడుతుంది. హ్యూమన్ రీసోర్సెస్, పాపులేషన్ డెన్సిటీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే 6వ తరగతిలో మనకి చరిత్ర విభాగంలో కూడా చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయవారు, కర్మాగార యజమానులు అనేటువంటిది మనకి ఇక్కడ కనపడుతుంటుంది. అంటే ఇక్కడ ఏదైతే సిలబస్లో ఉన్నదో సిలబస్ ప్రకారం మనం 8వ తరగతిలో ఇచ్చినటువంటి జాగ్రఫీ అంశాలు, 8వ తరగతిలో ఉన్నటువంటి జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో మనకి 3, 4, 5, 6 పాఠాలు, దాంతోపాటుగా హిస్టరీలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయ కర్మాగార యజమానులు, ఇవి. అలాగే 9వ పాఠం ఏంటి? 9వ పాఠం ప్రజా సౌకర్యాలు. ఇక్కడ మనకి పబ్లిక్ ఫెసిలిటీస్ అనేటువంటిది కూడా కనపడుతుంటుంది. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో మీకు అక్కడ ఇవ్వటం జరిగింది విద్యార్థులారా. అలాగే 9వ తరగతికి వచ్చేటప్పటికి పాలంపూర్ గ్రామ కథ అని ఇచ్చాడు. మనకి ఇక్కడ కూడా పాలంపూర్ గ్రామ కథ అనేటువంటిది మనకు కనపడుతుంటుంది. చూడండి, ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అని ఇచ్చాడు. అలాగే ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, హెచ్డిఐ, ప్రొడక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, జీడిపి, ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ సెక్టార్స్, ఇవన్నీ కూడా 9వ తరగతిలో మనకి పాలంపూర్ గ్రామ కథ, వనరుగా ప్రజలు, ఒక సవాలుగా పేదరికం, భారతదేశంలో ఆహార భద్రత, ఇవన్నీ కనపడుతున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, పాత టెక్స్ట్ బుక్లో కూడా మనకి రామాపూర్ అనేటువంటి విలేజ్ ఉండేది, గుర్తుందా? పాత టెక్స్ట్ బుక్ అంటే లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసాడు. మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే రామాపూర్, ఏ విలేజ్ ఎకానమీ, గ్లోబలైజేషన్, ఎంఎన్సి, డబ్ల్యూటీఓ, ఫుడ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనకి పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రజలు నివాస ప్రాంతాలు, ప్రజలు వలసలు, రాంపురం, గ్రామార్థిక వ్యవస్థ, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సమానత, సుస్థిరత, అభివృద్ధి. సరే, ప్రజలు వలసలు పాట మరి ఇక్కడ ఉన్నదా లేదా? పాపులేషన్, అన్ఎంప్లాయ్మెంట్, పవర్టీ అండ్ ఛాలెంజెస్, పవర్టీ లైఫ్, గ్లోబల్ పవర్టీ, ఇవన్నీ కూడా మనకి 9th క్లాస్లో ఉంటుంది. 10th క్లాస్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. పీపుల్ అండ్ మైగ్రేషన్, పీపుల్ అండ్ సెటిల్మెంట్, అర్బనైజేషన్, పీపుల్ అండ్ మైగ్రేషన్, రూరల్, అర్బన్ అండ్ సీజనల్, టెంపరీ, ఇంటర్నేషనల్ మైగ్రేషన్, రాంపూర్ ఏ విలేజ్, ఇవన్నీ కూడా మనకి పాత టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి 2 విలేజెస్లు తగులుతున్నాయి. 9th క్లాస్లో పాలంపూర్ విలేజ్, 10th క్లాస్లో రాంపురం విలేజ్. అంటే క్లియర్గా ఒక విషయం అర్థమైపోయింది కదా. పాత టెక్స్ట్ బుక్ 9వ తరగతి కాకుండా పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యాడు. ప్రస్తుతం ఉన్నటువంటి 9వ తరగతి టెక్స్ట్ బుక్స్ని ఇక్కడ మనం చదువుకోవాలి. అంటే 6, 7, 8, 9 ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్స్, అలాగే 10వ తరగతి లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ని చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత 3వ థీమ్ చూసుకున్నట్లయితే ఇది మన రాజనీతి శాస్త్రానికి సంబంధించి అలాగే చరిత్రకు సంబంధించిన అంశాలు ఇక్కడ మనకి ఉంటాయి. పెద్ద విభాగం ఏదైనా ఉందిరా అంటే అది మనకు 3వ విభాగం అన్నట్టు, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి పాఠం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్, బెలూమ్ గుహలు, రాక్ పెయింటింగ్స్, ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్, జనపదాస్, మహాజనపదాస్, ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ చూసుకుంటే ఎర్లీ లైఫ్ టు సెటిల్మెంట్తో మొదలు పెట్టుకుని ఈ విభాగంలో విజయనగర ఎరా ఎంపైర్, మొఘల్ ఎంపైర్ వరకు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ తరగతిలో సంచార జీవనం నుండి స్థిర జీవనం, తొలి నాగరికతలు, యాక్చువల్గా తొలి నాగరికతలు అనేటువంటి మరి ఏడా చదవాలా, మళ్ళీ చివరిలో ఇంకో చాప్టర్ ఉంటుంది, అక్కడ కూడా మనం చూడాలి. 7వది సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, 8వది రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, ఢిల్లీ సుల్తానులు, కాకతీయ రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం. అంటే ఇక్కడ 6, 7వ తరగతిలో ఉన్నటువంటిది కూడా ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ భక్తి సూఫీ ఉద్యమాలు అనేది ఉన్నది.
అయితే ఇక్కడ ఉన్నది కానీ ఇది యాక్చువల్గా వేరే విభాగంలోకి ఉంటుంది అనమాట. మనకు 6వ విభాగంలో అది వస్తుంది. సో ఇక్కడ మొఘల్ ఎంపైర్ వరకు మనం స్టడీ చేసుకోవాలి. అది 6th 7th. మరి 8th క్లాస్ పరిస్థితి చూద్దాం. హౌ వెన్ అండ్ వేర్ ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ. ఇది మనకి 8వ తరగతిలో మొదటి పాఠం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ, టిప్పు సుల్తాన్ కానీ, ద డాక్ట్రైన్ ఆఫ్ లేప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఆ టాపిక్స్ మనకి అన్ని 8th క్లాస్లో కనపడుతుంటాయి. ఎలా, ఎప్పుడు, ఎక్కడని, వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు, కంపెనీ అధికార స్థాపన, గ్రామీణ ప్రాంతాల పరిపాలన, గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగ వీక్షణ, 1857 సిపాయిల తిరుగుబాటు, ఇదంతా అంటే 1 2 3 4 5 6 7 8 9 10 పాఠాలు మనం ఇక్కడ జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసాడు. ట్రైబ్స్, దికుస్ అండ్ విజన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్. హౌ డిడ్ ట్రైబల్ గ్రూప్స్ లివ్. ఏ విధంగా గిరిజనులు నివసిస్తారు, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏమున్నాయి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. క్లియర్ కట్గా మీకు ఈ పక్కన ఆ పక్కన వేసి చెప్పడానికి అదే కారణం. ఇక తర్వాత 9వ తరగతి చూసుకున్నట్లయితే 9వ తరగతి విభాగంలో ద ఫ్రెంచ్ రెవల్యూషన్, సోషలిజం ఇన్ యూరప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్, నాజిజం అండ్ ద రైజ్ ఆఫ్ ఇది. అంటే ఇక్కడ వరకు మనకి ఇండియన్ హిస్టరీ చదువుతాం, మనకి ఫ్రీడమ్ మూమెంట్ వరకు అంతా ఇచ్చేసాడు ఇక్కడ. ఇక భారత స్వతంత్ర భారతదేశం, భారత జాతీయ ఉద్యమం 1870 1947 మొత్తం క్లియర్ కట్గా ఇచ్చేసాడు. ఇక ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించి ప్రస్తుత 9వ తరగతిలో మనకు క్లియర్ కట్గా కనపడుతుంటుంది. ఒకటి ఫ్రెంచ్ విప్లవం, ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం, నాజిజం, హిట్లర్ ఉన్నతి, ఇవన్నీ. అలాగే అటవీ సమాజం, వలసవాదం, ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, ఇది కూడా మనకి ఇచ్చేసాడు. ఇక చూడు, పాస్టరాలిస్ట్స్ ఇన్ మోడర్న్ వరల్డ్. ఏది వదలలే. 9th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇక పాత 10వ తరగతి నుంచి కూడా మనకి 13వ పాఠం, 14వ పాఠం, 15, 16వ పాఠాలు, అలాగే ఈ రాజ్యాంగం పాఠం ఇక్కడ అంటే ఓవరాల్గా ఇంకా అన్ని 13, 14, 15, 16, దాంతోపాటు 18, 19, 20, 21. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ మనం రిలేటెడ్గా చూసుకుంటే ద వరల్డ్ బిట్వీన్ వార్స్ పార్ట్ 1, పార్ట్ 2, నేషనల్ లిబరైజేషన్ మూవ్మెంట్, ద కొలోనియల్ చైనా, వియత్నాం, నైజీరియా విప్లవాలు ఏదైతే ఉన్నాయో మనకి, వలస ప్రాంతాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు, భారతదేశ సంబంధించిన 1939, 47, అది తర్వాత 1977, 2000 వరకు, 1947, 1977 మొత్తం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ క్లియర్ కట్గా. ఎమర్జీ పాలిటిక్స్ ట్రెండ్స్ 1977, 2000, పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా, యుఎన్ఓ, కోల్డ్ వార్, మిలిటరీ అలయన్సెస్, ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, మొత్తం పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని పాఠాలు మనం ఇక్కడ స్టడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. క్లియర్ కట్గా సిలబస్లో ఉంది ఇవన్నీ కూడా. ఇక తర్వాత చూసుకున్నట్లయితే థీమ్ 4, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ మీకు కొంచెం సామాజిక శాస్త్రం, కొంచెం ఆ పౌరశాస్త్ర రిలేటెడ్ అంశాలన్నీ కూడా ఇక్కడ మనకు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు అందులో చూసుకున్నట్లయితే మొట్టమొదటిది టువార్డ్స్ ఈక్వాలిటీ, డైవర్సిటీ, డిస్క్రిమినేషన్, టైప్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఉమెన్ చేంజెస్ ద వరల్డ్, ఉమెన్స్ మూమెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, సమానత్వం వైపు. అంటే ఈ భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు, ఈ టాపిక్ మీకు మళ్ళీ కింద తగులుతుంది, ఇక్కడ అవసరం లేదు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి 9, 10 అలాగే 12వ పాఠాలు చూసుకోవాలి. అలాగే 17వ పాఠం ప్రపంచ పరివర్తనలో మహిళలు, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. ఉమెన్ అనేది ఉమెన్ చేంజెస్ ద వరల్డ్, ఉమెన్స్ మూమెంట్ ఏదైతే ఇచ్చాడో అవన్నీ మనకి ఇక్కడ. ప్రపంచ పరివర్తనలో మహిళలు, భారత రాజ్యాంగ పరిచయం, రాష్ట్ర ప్రభుత్వం, ఇదంతా కూడా మనం ఇక్కడ స్టడీ చేసుకుంటాం. గవర్నమెంట్ టైప్స్ లెవెల్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్, ఇదన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలన్నీ మన 6th 7thలో ఉన్నటువంటి అన్ని అంశాలు మనం ఇక్కడ స్టడీ చేసుకుంటాం. అలాగే 8వ తరగతి చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం, లౌకికత్వం, అవగాహన, మనకు పార్లమెంట్ ఎందుకు, చట్టాలను అర్థం చేసుకున్న ఈ పాఠాలు ఏమవుతున్నాయో అదే మనకి అండర్స్టాండింగ్ సెక్యులరిజం, వై డూ వీ నీడ్ పార్లమెంట్, ద రోల్ ఆఫ్ ద పార్లమెంట్, హౌస్ ఈస్ పార్లమెంట్, హూ ఆర్ ద పీపుల్ ఇన్ పార్లమెంట్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ. ఇంక 7వ పాఠం వివక్షతను అర్థం చేసుకుందాం అనేది కూడా. ఈ మార్జినలైజేషన్, కన్ఫార్టింగ్, ఇవన్నీ కూడా మార్జినలైజేషన్, ఇవేదైతే ఉన్నాయో వివక్షను ఎదుర్కోవడం కానీ, వివక్షను అర్థం చేసుకోవడం కానీ, మన నేర వ్యవస్థను అర్థం చేసుకుందాం అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 8th క్లాస్లో అవన్నీ క్లియర్ కట్గా మనకి సిలబస్లో కనపడుతున్నాయి విద్యార్థులారా. అంటే క్లియర్గా
ఒక విషయం మీరు ఈ పాటి గమనించి ఉంటారు. సిలబస్‌ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్‌లు ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. ఇక 9వ తరగతి చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ డెమోక్రసీ? కాన్స్టిట్యూషనల్ డిజైన్, డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, స్ట్రగుల్ ఎగెనెస్ట్ అపార్థిట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకు కనపడతాయి చూడండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, రాజ్యాంగ రూపకల్పన, ఇందులో మీకు దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు అది మనకు అక్కడ కనపడుతుంటుంది పాఠంలో 9వ తరగతిలో. అలాగే ఎన్నికలు, రాజకీయాలు, సంస్థల పనితీరు, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి హక్కులు, డెమోక్రటిక్ రైట్స్, ఎలక్టోరల్ పాలిటిక్స్, ఇక్కడ ఎన్నికలు, రాజకీయాలు అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకు సిలబస్లో కనబడుతుంది. అలాగే 10వ తరగతి చూసుకున్నట్లయితే స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ సోషల్ మూవ్మెంట్ ఇన్ అవర్ టైం, సమకాలీన సామాజిక ఉద్యమాలు, పౌరులు, ప్రభుత్వాలు, సో లీగల్ సర్వీస్ అథారిటీస్, సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్స్, ఆర్టీఐ యాక్ట్, లీగల్ సర్వీస్ అథారిటీస్, ఏదైతే పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇక 5వ విభాగం తీసుకున్నట్లయితే రిలీజియన్ అండ్ సొసైటీ, ఇందులో మనకి హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం, సిక్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఏవైతున్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనబడుతుంది. మతం మరియు సమాజం 6వ తరగతిలో భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, ఇందులో మనకి ఇవన్నీ కనబడుతుంటాయి. అలాగే భక్తి, సూఫీ ఉద్యమాలు కూడా మనం 7వ తరగతిలో ఆ టాపిక్ ఇక్కడ మనం చూడాలి. అంటే ఇచ్చినటువంటి మొత్తం కంటెంట్లు చిన్న విభాగం ఏదిరా అంటే ఇదే మతం మరియు సమాజం అనేటువంటి 5వ విభాగం. దానికి తోడు ఇంకొకటి ఉన్నది, అది కూడా 6వ విభాగం, అది కల్చర్ అండ్ కమ్యూనికేషన్, సంస్కృతి మరియు సమాచారం సంబంధించిన అంశాలు. ఇందులో మీకు ఇచ్చినటువంటి అంశాలు చూడండి. ఎర్లీ సివిలైజేషన్స్, ఇండస్, వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్, ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ సంస్కృతి మరియు కమ్యూనికేషన్లో తొలి నాగరికతలు 6వ తరగతిలో ఉంటుంది మనకి. అందులో మనకి వేదకాలం నాటి నాగరికత, సింధు నాగరికత, అయితే ప్రపంచంలో ఉన్న మిగతా నాగరికతలు మనం అక్కడ చదువుతాం. అలాగే భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలకు సంబంధించిన అంశాలు, ప్రారంభ నాగరికతలు, సింధు, వేదకాలం, వేద సాహిత్యం ఇదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టడీ చేయాలి. ఇక్కడ వరకు మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలు మనం క్రోడీకరించుకున్నాం సిలబస్ ప్రకారం. అంటే దీని ప్రకారం ఏమర్థమైందో 6, 7, 8, 9 ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, 10 మాత్రం పాత టెక్స్ట్ బుక్స్ని చదవాలి అనే విషయం క్లియర్ అయిపోయింది. ఇక తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మనం జాగ్రఫీని చూడాలా, చరిత్రని చూడాలా, అలాగే అర్థశాస్త్రాన్ని చూడాలా, అలాగే దాంతోపాటుగా పాలిటిక్స్ని కూడా స్టడీ చేయాలి. ఇది చాలా కీలకం. ఓకే, ఇప్పుడు దాన్ని చాలా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేలాగా చూద్దాం. ఇప్పుడు జాగ్రఫీలో మనం గమనించుకున్నట్లయితే ఇందులో 4 విభాగాలు మీరు చూడవచ్చు అనమాట. ఒకటి జనరల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం అంటాం. రెండోది హ్యూమన్ జాగ్రఫీ, మానవ భూగోళ శాస్త్రం. మూడోది ఇండియన్ జాగ్రఫీ. 4వది ఏపీ జాగ్రఫీ. అంటే 4 విభాగాలుగా సిలబస్లో ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి. దీనికి మనం ఏం చదవాలా, మనకి జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ సరే లేవు కదా సార్, ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఇప్పుడు మురళీధర్ క్లాస్ రూమ్ నుంచి మేము ఎంసీఆర్ పబ్లికేషన్ ద్వారా జాగ్రఫీ పుస్తకాన్ని మేము ప్రింట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. మీకు 2 రోజుల్లో అది బుక్ వచ్చేస్తుంది. అందులో మీకు డిఎస్ఏ సిలబస్ ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా, జాగ్రఫీ అంశాలు కూడా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ అంతా కలిపి చక్కగా ఇవ్వటం జరిగింది. సో అది వస్తుంది, మీరు అందరూ కూడా తీసుకోండి విద్యార్థులారా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ లెవెల్ జాగ్రఫీ తీసుకున్నట్లయితే జనరల్ జాగ్రఫీ మొదటే చెప్పాను కదా, జనరల్ జాగ్రఫీ విభాగం మొదట మనం చూసుకున్నట్లయితే అందులో భౌతిక భూగోళ శాస్త్ర అంశాలు, భౌతిక భూగోళ శాస్త్ర పరిచయం అనేటువంటి మొదటి పాఠం చూడండి. ఇక్కడ సేమ్ మనకు కనపడుతుంది. జనరల్ జాగ్రఫీ, డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ జాగ్రఫీ, బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ, జియోగ్రఫీ యాజ్ ఇంటిగ్రేటింగ్ డిసిప్లిన్ యాజ్ సోషల్ సైన్స్ విత్ ఫిజికల్, బయోలాజికల్ అండ్ సోషల్ సైన్సెస్ అని ఇచ్చారు. అంటే భౌతిక భూగోళ శాస్త్ర పరిచయ కార్యక్రమం అనమాట. అది టాపిక్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత రెండోది మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సౌర వ్యవస్థ అనే పాఠం ఉంటుంది. దాన్నే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోలార్ సిస్టమ్ ఇక్కడ కనపడుతుంది చూడండి. సోలార్ సిస్టమ్ అనేటువంటి పాఠం ఇక్కడ మనకు కనపడుతుంది. ఇదిగో సోలార్ సిస్టమ్. ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మూడోది ద ఎర్త్, ఇంటర్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ
వెజినర్స్ థియరీ కానీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్, మేజర్ రాక్ టైప్స్ ఇవన్నీ కూడా మనం చదవాలి. అదే భూమి అంతర్గత నిర్మాణం అనేటువంటి టాపిక్. భూస్వరూప శాస్త్రం 4వది చూసుకున్నట్లయితే జియోమోర్ఫాలజీ, మేజర్ ల్యాండ్ ఫామ్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ఇంక ఇదంతా భూస్వరూప శాస్త్రం చాలా పెద్దగా ఉంటుంది మనకి. అందులో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ సిలబస్లో కనబడుతున్నాయి. ఇక 5వది శీతోష్ణ స్థితి శాస్త్రం. ఇందులో మనకి క్లైమేటాలజీ, క్లైమేట్ దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇంటర్మీడియట్ సిలబస్లో శీతోష్ణ స్థితి అనేటువంటి చాప్టర్లో అనే యూనిట్లో ఏమున్నదో అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇక తర్వాత బయోజియోగ్రఫీ అంటే జీవ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బయోజియోగ్రఫీ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలు, కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనకి 6వ చాప్టర్లో, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి 6వ చాప్టర్లో మెన్షన్ చేశాడు. ఇక సముద్ర శాస్త్రం చూసుకుంటే ఓషనోగ్రఫీ, హైడ్రాలజీ అండ్ న్యాచురల్ హజార్డ్స్ అనేటువంటి 3 అంశాలు ఇక్కడ ఇచ్చాడు. అంటే సముద్ర శాస్త్రం, జల విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మొదటి సంవత్సరంలో ఏదైతే ఉన్నదో 2014 బుక్ ఏదైతే ఉన్నదో అందులో ఉన్నటువంటి సిలబస్ని అచ్చుగుద్దినట్లు ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ ఏమి ఇంకా డోకా లేదనమాట విద్యార్థులు. సో ఆ బుక్ చాలామంది దగ్గర లేదు కాబట్టి డోంట్ వరీ, మీరు ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. మన బుక్ వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సిలబస్ ప్రకారం మీరు చక్కగా చదువుకుంటే సరిపోతుంది విద్యార్థులారా. ఇక తర్వాత 2వ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ జాగ్రఫీ అంటే చెప్పాను కదా, 2వ విభాగం జాగ్రఫీ విభాగంలో మానవ భూగోళ శాస్త్ర అంశాలు. సో ఫస్ట్ ఇయర్లో భౌతిక భూగోళ శాస్త్రాలు ఇచ్చాడు. సెకండ్ ఇయర్లో మనకి 3 శాస్త్రాలు ఉంటాయి. ఒకటి మానవ భూగోళ శాస్త్రం, అదొక 10 పాఠాలు ఉంటుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, అదొక పాఠం ఉంటుంది, అదొక 10 పాఠాలు ఉంటుంది. తర్వాత ఏపీ జాగ్రఫీ, అదొక పాఠం ఉంటుంది. ఇంత కలగాబోలకంగా ఉంటుంది అనమాట ఆ యొక్క టెక్స్ట్ బుక్. ఇప్పుడు అందులో మొదటి పాఠం ఏమిటంటే భూగోళ శాస్త్ర నిర్వచనం, పరిధి. 2వ పాఠం మానవుడు, పర్యావరణం, ఈ అంశాలు అనమాట. ఇక్కడ కూడా హ్యూమన్ జియోగ్రఫీ అంశాలు అక్కడ మెన్షన్ చేశాడు. సో డెఫినేషను, దాని యొక్క కంటెంట్ ఏంటి, స్కోప్ ఏంటి, పరిధి ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. భూగోళ శాస్త్ర నిర్వచనం, పరిధి. అలాగే హ్యూమన్ యాక్టివిటీస్, ప్రైమరీ, సెక్టార్, సెకండరీ అండ్ టెర్షియరీ అనేటువంటి అది 4వ పాఠం. వృత్తులు అనేటువంటిది అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. అలాగే వరల్డ్ పాపులేషన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రపంచ జనాభాకు సంబంధించినటువంటి 3వ పాఠంలో మనకు వస్తుంది. అలాగే మానవుడు, పర్యావరణం అనేది మనం తీసుకున్నట్లయితే మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో అక్కడ అదే ఉన్నది విద్యార్థులారా. ఇక తర్వాత 5వది రీసోర్సెస్ డెఫినేషన్, క్లాసిఫికేషన్ అండ్ కన్జర్వేషన్, అదే వనరులు. ఇక్కడ 6వ పాఠం ఏంటి, వ్యవసాయం, అగ్రికల్చర్. అంటే వ్యవసాయానికి సంబంధించి ఇది ప్రపంచ వ్యవసాయం అన్నమాట. ప్రపంచ వ్యవసాయానికి సంబంధించిన అంశాలు. అంటే ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో డేటా 2007, 2010, 2012 లోపు ఉన్న డేటా ఉంటుంది. సరే, డేటా అంతా చదవాలంటే అంత అవసరం లేదు. మెయిన్ థియరీ మీరు పట్టుకోండి, అందులో ఉన్నటువంటి మెయిన్ థియరీ పట్టుకోండి, అంతే తప్ప ఆ సంవత్సరాలు అనేది ఇక్కడ అవసరం లేదు. మీకు వేళ సంవత్సరం కూడా చూసుకోవాలనుకుంటే స్టార్టింగ్ చూసుకోండి. అలాగే ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం ఎండింగ్ ఏంటో చూసుకోండి, అది 2008 ఎండింగ్గా అక్కడ మెన్షన్ చేసుకోండి. స్టార్టింగ్ 1950తో మొదలెట్టాడో దాన్ని చూసుకోండి, అంతే తప్ప ప్రతి డేటాను చదవాలంటే ఇప్పుడు అయ్యేటి పని కాదు, ఇప్పుడే కాదు తర్వాత కూడా అయ్యేటి పని కాదు. కాబట్టి మీరు మొదటి నుంచి ఈ యొక్క సబ్జెక్ట్లో ఉండేటువంటి విషయం మీద గ్రిప్ సాధించండి విద్యార్థులారా, అంతే తప్ప డేటా మీద దృష్టి పెట్టడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. తర్వాత చూద్దాం. ఒకవేళ ఇప్పుడు నుంచి చూడాలనుకుంటే స్టార్టింగ్ చూడండి, ఎండింగ్ చూడండి, మధ్యలో ఏదైనా ఆకస్మిక చేంజ్ ఏదైనా కనపడుతుంటే డేటాలో అది నోట్ చేసుకోండి. సరే, ఇక తర్వాత 7వ పాఠం ఖనిజాలు, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి 7వ పాఠం ఖనిజాలు. తర్వాత పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఇక్కడ కనబడుతున్నది మీకు. ప్రపంచ రవాణా, ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేస్, రైల్వేస్ ఏదైతేనే ఇవన్నీ. అంటే ప్రపంచ రవాణాలో మీరు ఆ యొక్క టెక్స్ట్ బుక్ కనుక చూసుకున్నట్లయితే అందులో మీకు అప్పుడు ఎప్పుడో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ఆ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాడనమాట. ఏదైతే మనం అందులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ చూస్తామో ఆ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో అవన్నీ కూడా మనం చదవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇండియన్ జాగ్రఫీ 3వ విభాగం. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఆ యొక్క పాఠ్య పుస్తకంలో
మనకి 10వ పాఠంగా ఉంటుంది భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా. రెండోది ప్రధాన నదీ వ్యవస్థ, ఇక్కడ మనకి కనపడుతుంది మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా. మూడోది శీతోష్ణ స్థితి, క్లైమేట్ ఆఫ్ ఇండియా. నాలుగోది సహజ వృక్ష సంపద, న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా. అలాగే అక్కడ 14వది మృత్తికలు, ఇక్కడ మనకి సాయిల్స్. అలాగే 15వది జనాభా పాపులేషన్. 16వది నీటిపారుదల వసతులు ఇరిగేషన్, టైప్స్ ఆఫ్ ఇరిగేషన్. అలాగే 17వది వ్యవసాయం అగ్రికల్చర్. 18వది ఖనిజ సంపద మినరల్స్ ప్రొడక్షన్. 19వది పరిశ్రమలు ఇండస్ట్రీస్ లొకేషన్ అండ్ అది. 20వది రవాణా సౌకర్యాలు ట్రాన్స్పోర్టేషన్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో అన్ని యాజ్ టీచ్గా పాఠాలన్నీ అచ్చు గుద్దునట్టు దింపేసాడు విద్యార్థుల. ఇక తర్వాత విభాగం ఏంటి? 4వది ఏపీ జియోగ్రఫీ. ఇందులో మీకు లొకేషన్, ఫిజియోగ్రఫీ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ ప్రజలు, ఇది మీరు ప్రధానంగా చూసుకోవాలి. దీనికి పాత టెక్స్ట్ బుక్లు అయితే లేదు. అయితే మేము ఇచ్చినటువంటి యొక్క జియోగ్రఫీ పాఠ్యపుస్తకంలో ఏపీకి సంబంధించిన అంశాలు ఏదైతే ఈ క్యాడర్ ఇచ్చాడో లొకేషన్ కానీ, భౌగోళిక స్వరూపాలు కానీ, క్లైమేట్ కానీ, పాపులేషన్ కానీ దాన్ని రిలేట్ చేసుకొని పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను దాన్ని అప్డేట్ చేసి ఏపీ జియోగ్రఫీ అనేటువంటిది మేము మా యొక్క పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మీరు అందరూ దాన్ని పర్చేజ్ చేసుకోండి విద్యార్థులారు. ఇక తర్వాత చరిత్రకు వద్దాం. చరిత్ర ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ చరిత్రలో మనకు 2 విభాగాలు ఉంటాయి, ప్రపంచ చరిత్ర, దాంతోపాటుగా భారతదేశ చరిత్ర. సో ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ పార్ట్సే మనకి ఎక్కువ కనపడుతుంటాయి, భారతదేశ చరిత్ర సంబంధిత అంశాలు ఎక్కువ ఉంటాయి. ప్రపంచ చరిత్రకు సంబంధించిన అంశాలు ఆధునిక ఐరోపా చరిత్రతో మొదలవుతున్నాయి. ఆధునిక యుగంలో ఉన్నటువంటి అంశాలతోటే ప్రపంచ చరిత్ర అనేటువంటిది జరుగుతుంది. అక్కడ చాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్లో ఏమైతున్నాయో అవే ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, నేను ఆల్రెడీ మన యొక్క గ్రూపుల్లో పాత వరల్డ్ హిస్టరీ టెక్స్ట్ బుక్ పెట్టాను అనమాట. చాలామంది సార్ పేజీలు ఎక్కువ ఉన్నది, దీన్ని జెరాక్స్ తీసుకోవాలా, ఏంది సార్ ఈ మాకు ఈ పాటలన్నీ అనేటోళ్ళు. అందుకే ఇది చదవాలా సార్ అన్నారు కొంతమంది. కానీ అది చదవాలా వద్దా అనేటువంటిది ఇప్పుడు నేను విశ్లేషణ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది విద్యార్థులారా. ఇప్పుడు మొదట ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనకి చరిత్ర అంటే ఏమిటని మొదలవుతుంది అనమాట. అందులో వాట్ ఈజ్ హిస్టరీ, అదిగో చరిత్ర అంటే ఏమిటి. రెండో పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు, ఇక్కడ చూడండి ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ కల్చర్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అక్కడ ఏది ఉంది ఇక్కడ అదే. మూడో పాఠం తొలి రాజ్యాలు సామ్రాజ్యాల ఆర్థిక పరిస్థితి, అదేనా? ఓకే. ఎర్లీ స్టేట్స్ ఎంపైర్స్ అండ్ ఎకానమీ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసారు. నాలుగో పాఠం తొలి సమాజాలు మతోద్యమాలు, ఎర్లీ సొసైటీస్ అండ్ రిలీజియస్ మూమెంట్స్. ఐదవ పాఠం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి, ఇదంతా ఇచ్చాడు. 5వ పాఠం ఇక్కడ సోషల్ డిఫరెన్సెస్ రిలీజియస్ పాలిటీ ఎకానమీస్ సొసైటీ అండ్ కల్చర్ బిట్వీన్ 3rd to 7th century, 3rd to 7th century అయిపోయిందా. ఇక తర్వాత 6 చూడండి ఆరిజిన్ ఆఫ్ ఫ్యూడలిజం పాలిటీ సొసైటీ ఎకానమీ అండ్ కల్చర్ డెక్కన్ అండ్ సౌత్ ఇండియా అప్ టు 8th AD. అంటే దక్కన్ దక్షిణ భారత చరిత్రలో 10వ శతాబ్దం వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు ఇక్కడ మనకి సిలబస్లో ఇవ్వటం జరిగింది. ఇందులో మనం సంగం ఏజ్, శాతవాహనసు, పల్లవాసు, చాళుక్యస్, రాష్ట్రకూటస్, చోళాస్, వాట్ ఎవర్ ఇట్ మే బి అంతా మనం ఇక్కడ స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక 7వది ఏజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్, ఇగో ఢిల్లీ సుల్తాన్ల యుగం ఇచ్చాడా. అలాగే 8వది మొఘలాయిల యుగం, ఇగో ఏజ్ ఆఫ్ మొఘల్స్ ఇచ్చాడు కదా. 9వది భక్తి సూఫీ సంప్రదాయాలు, 9వ పాఠం ఇక్కడ ఇదిగో మరాఠా సిక్స్ భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్. ఇక తర్వాత 11వ పాఠం వలస పాలనలో భారతదేశం, ఇది అయిపోయిన తర్వాత ఇండియా అండర్ ద కొలోనియల్ రూల్. 12వ పాఠం భారత జాతీయోద్యమం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏముంది అసలు ఏది మిస్ చేసాడు మనకి ఇంటర్మీడియట్లో, అక్కడ ఉన్నటువంటి 12 చాప్టర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాడు. అంటే ఇంటర్మీడియట్లో ఏదైతే నేను పుస్తకం మీకు పెట్టున్నాను ఆల్రెడీ, ఆ పుస్తకం కంప్లీట్గా చదవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ కంప్లీట్గా రావాలన్నమాట. ఇక అయిపోయింది. ఇక సెకండ్ ఇయర్ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ వరల్డ్ హిస్టరీ మనకి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ హిస్టరీలో
మొదటి పాఠం ద మోడర్న్ వరల్డ్ బిగినింగ్ ఆఫ్ మోడర్న్ ఏజ్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఆధునిక యుగం ఎలా ప్రారంభమైంది అనేటువంటి దీనికి మనం పాత వరల్డ్ హిస్టరీకి సంబంధించి సెకండ్ ఇయర్ పాత పుస్తకం ఏదైతే నేను పెట్టానో దాన్ని దగ్గర పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. భౌగోళిక పరిశోధనలు అని ఆధునిక యుగం భౌగోళిక పరిశోధనలతో ప్రారంభమవుతుంది. అది అక్కడ ఉంటుంది అనమాట. రెండోది ఏంటి సాంస్కృతిక పునరుజ్జీవనం. రెండోది ఏంటి ఇక్కడ రెనెసాన్స్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు. మూడోది మత సంస్కరణ ఉద్యమం ద రిఫార్మేషన్ మూమెంట్ ఇచ్చేసాడు. నాలుగోది జాతీయ రాజ్యాల అవతరణ రైజ్ ఆఫ్ నేషనల్ స్టేట్ స్ట్రగుల్ అండ్ ఎగెనెస్ట్ ఇచ్చేసాడు. ఐదోది అమెరికా స్వాతంత్రం, 6 ఫ్రెంచ్, 7వది పారిశ్రామిక విప్లవం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి రెవల్యూషనరీ మూమెంట్స్ ద గ్లోరియస్ రెవల్యూషన్, ద అమెరికన్ వార్ ఇండిపెండెన్స్, ద ఫ్రెంచ్ రెవల్యూషన్. అంటే ఇక్కడ మనకి నేను ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మీకు అమెరికా విప్లవం ఉంటుంది, అలాగే ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, అలాగే మనకు గ్లోరియస్ రెవల్యూషన్ సంబంధించిన అంశాలు క్లుప్తంగా ఉంటాయి. ఇంకా బాగా స్టడీ చేయాలంటే పూర్వం మన చిన్నతనంలో మన 9వ తరగతి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉన్నదో అది తెచ్చుకోవాలి. ఇప్పుడు పాత టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ కొన్ని అంశాలు మనకి చదవలసిన అవసరం అయితే కనపడుతుంది. అది గ్లోరియస్ రెవల్యూషన్కి సంబంధించిన అంశాలు పాత టెక్స్ట్ బుక్లో ఉంటాయి. పాత 9వ తరగతి టెక్స్ట్ బుక్లో దగ్గర పెట్టుకొని స్టడీ చేసుకోండి, లేదా నేనే పీడిఎఫ్ పెడతాను, మీరేమి వర్రీ అవ్వకండి. ఇక తర్వాత నేషనలిస్ట్ మూమెంట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నెపోలియన్, ఇదంతా కూడా మనకి యూరప్లో జాతీయ భావం అనేటువంటి దాంట్లో కవర్ అయిపోతుంది. ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చిందంతా కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత జరిగిన పరిణామాలు 1830 కానీ 1848 కానీ జర్మనీ ఏకీకరణ కానీ ఇటలీ ఏకీకరణ కానీ ఇదంతా కూడా ఈ చాప్టర్లో మనం చదువుతాం. ఇది కొత్త టెక్స్ట్ బుక్లో కూడా మీకు కనపడుతుంది. ఇక్కడ మీరు కొత్త టెక్స్ట్ బుక్ చదవాలా, పాత టెక్స్ట్ బుక్ చదవాలా. ఇక తర్వాత 11వది మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు ఫలితాలు అనేటువంటి చాప్టర్ ఉంటుంది. దాంట్లో వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఒక చాప్టర్ కనపడుతుంది, అదే ఇంపీరియలిజం. దీన్నే సామ్రాజ్యవాదము అంటాం. యాక్చువల్గా నిజానికి మనకి సామ్రాజ్యవాదం అనే టాపిక్ ఇతిమిద్దంగా ఎక్కడ కనిపించదు, కానీ దాని ఎఫెక్టివ్ ఫలితాలు మాత్రం చాలా చాప్టర్స్లో అక్కడక్కడ మనకు కనపడుతుంటాయి. అంటే పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్ మీరు తీసుకున్న ఆఫ్రికా ఖండను ఏ విధంగా వలసీకరణ చేశారు, లాటిన్ అమెరికాలో ఏ విధంగా వలసీకరణ చేశారు, అలాగే ఇతరత్ర దేశాల మీద ఈ వలసీకరణ ఎలా జరిగింది, సామ్రాజ్యవాద విస్తరణ ఎలా జరిగింది అనేటువంటిది మనకు కనపడుతుంటుంది. కానీ క్లియర్ కట్గా సామ్రాజ్యవాదం అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, అది ఎలా విస్తరించింది, ఇవన్నీ మనం స్టడీ చేయాలంటే పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్ చూడాలి. అంటే ఇప్పుడు పాతకి దానికంటే ముందు వెర్షన్ అనమాట. అంటే రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోక ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అనమాట. ఇందాక చెప్పిన 9వ తరగతి అయినా ఇప్పుడు చెప్పినటువంటి సామ్రాజ్యవాద అంశాలన్నీ కూడా పాత 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అది ఒకసారి మీరు స్టడీ చేసుకోవాలి విద్యార్థులారా. ఎందుకంటే నేను పెట్టే ఎగ్జామ్స్లో ఇది మనం ఫాలో అవుతాం కాబట్టి. ఓకే. ఇక తర్వాత కంటెంపరీ వరల్డ్, ఇది తెలిసిందే. ఇంకా మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కంటెంపరీ వరల్డ్లో ద వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, ఐక్యరాజ్య సమితి, ఇంక ఇవన్నీ. దాంతోపాటుగా ద రష్యన్ రెవల్యూషన్, మనకి రష్యన్ రెవల్యూషన్కి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చదవాలి. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి, ఫాసిజం, నాజిజం, జపాన్లో జాతీయవాద భావాలు. అంటే చైనాకు సంబంధించిన అంశాలు కాదు, కానీ ఇటు జపాన్ అనేటువంటి పదం ఇక్కడ మెన్షన్ చేసాడు కాబట్టి ఖచ్చితంగా జపాన్లో వచ్చినటువంటి జాతీయవాద భావాలు అనేటువంటి అంశం ఇక్కడ చదవాలి. దాంతోపాటుగా ముస్తాఫా కెమల్ పాషాకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడవలసినటువంటి అవసరం అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక తర్వాత ద నేషనలిస్ట్ మూమెంట్స్ ఇన్ ఏషియా, ఆఫ్రికా, ఎమర్జెన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా, సమకాలీన ప్రపంచంలో ఇవన్నీ ఉన్నటువంటి అంశాలు మీరు చదువుతారు. 12వ చాప్టర్ చూస్తే ఇక్కడ ద వరల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2, అంటే వరల్డ్ వార్ తర్వాత ఏమైంది అనేటువంటిది మీకు తెలిసిందే కదా. వరల్డ్ వార్ తర్వాత మనకు ప్రత్యేక యుద్ధం రావటం, మిలిటరీ అలయన్స్ ఏర్పడటం, ఆ తర్వాత అలీనోద్యమాలు, ఇదంతా ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా ఏం చేసింది, ఇవన్నీ రోల్ ఆఫ్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. అంటే చరిత్ర అనేటువంటి విభాగం తీసుకుంటే ఇక్కడ మనకు ఒక అంశం తెలుస్తుంది. చరిత్రకు సంబంధించి ఇండియన్ హిస్టరీలో మనకు డోకా లేదు, కానీ వరల్డ్ హిస్టరీకి సంబంధించి పాత పుస్తకం చదవాలా, కొత్త పుస్తకం కూడా చదవాలి విద్యార్థులారా. ఇక తర్వాత సివిక్స్లోకి వస్తే, సివిక్స్లో మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్ యాజ్ ఇట్ ఈజ్కి ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా మనం కొంచెం పాత సివిక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా వెళ్ళటం అనేటువంటిది చాలా అవసరమని సిలబస్ చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం.
సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్ర పరిధి ప్రాముఖ్యత ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా సివిక్స్ స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇది ఇచ్చాడు. రెండోది రాజ్యం ఇక్కడ ఇచ్చాడు, స్టేట్ అండ్ స్టేటు. మూడోది నేషనలిజం జాతీయవాదం. నాలుగోది లా న్యాయం. నాలుగోది చట్టం. అలాగే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ స్వేచ్ఛ సమానత్వం. ఆరోది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హక్కులు బాధ్యతలు. ఏడోది జస్టిస్ న్యాయం. ఎనిమిదోది సిటిజన్షిప్ మీనింగ్ డెఫినేషన్ అని ఇచ్చాడు, అదిగో పౌరసత్వం. తొమ్మిదోది డెమోక్రసీ, అదిగో ప్రజాస్వామ్యం. పదోది లౌకికవాదం ఇక్కడ ఇచ్చాడు, సెక్యులరిజం. అలాగే 11వది రాజ్యాంగం, సేమ్ పాఠం కాన్స్టిట్యూషన్. 12వది గవర్నమెంట్, యూనిటరీ ఫెడరల్ గవర్నమెంట్, ప్రభుత్వానికి సంబంధించిన రకాలు. అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని పాఠాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాడు. క్లియర్ అయిపోయింది కదా. ఇక తర్వాత సెకండ్ ఇయర్ చూసుకుంటే, సెకండ్ ఇయర్ మనకి భారత పాలిటిక్స్ సంబంధించిన అంశాలు అనమాట. అంటే రాజ్యాంగ రచన, అంతకుముందు జరిగినటువంటి ఫ్రీడమ్ మూవ్మెంట్ తాలూకు అంశాలు, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మనం స్టడీ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, 1919, 1935. ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్లో దానికి రిలేటెడ్ అంశాలు ఉన్నవి. యాజ్ ఇట్ ఈజ్ కావాలంటే దీనికి ముందు వెర్షన్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మనకి ఈ యొక్క అంశాలు మనకు క్లియర్ కట్గా కనపడుతుంటాయి. పౌరశాస్త్రం సెకండ్ ఇయర్ అనమాట. ఆల్రెడీ గతంలో చెప్పాను మీకు, ఆ మాట వినే ఉంటారు బహుశా. ఇప్పుడు రెండో పాఠం భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ఈ టాపిక్స్ ఏవైతున్నాయో యాజ్ ఇట్ ఈజ్ మనకు కనపడతాయి. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు, ఫండమెంటల్ రైట్స్, అలాగే యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ పార్లమెంట్, భారత పార్లమెంటు. ఐదవ పాఠం కేంద్ర న్యాయశాఖ, యూనియన్ జ్యుడిషియరీ ఇచ్చాడా. ఇక ఆరో పాఠం రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్. ఏడవ పాఠం రాష్ట్ర నిర్మాణ శాఖ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎనిమిదవ పాఠం రాష్ట్ర న్యాయశాఖ, ఇక్కడెక్కడ ఉంటుంది రాష్ట్ర న్యాయశాఖ, ఇగో స్టేట్ జ్యుడిషియరీ హైకోర్టు అనేది. ఇక 10వది 7, 8, 9వది స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్. అలాగే తర్వాత పాఠం భారతదేశ విదేశాంగ విధానం, మనకి అది కూడా కనబడుతుంది. లోకల్ గవర్నమెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్స్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకి 12వ పాఠం ఐక్యరాజ్య సమితి. సో ఇక్కడ ఇచ్చాడు యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది ఇక్కడ. అలాగే 13వది సమకాలీన సామాజిక అంశాలు, ఇక్కడ మనకు కనపడు కంటెంపరీ ట్రెండ్స్ ఇన్ ఇష్యూస్ అండ్ గ్లోబలైజేషన్ అనేటువంటి టాపిక్ ఇక్కడ కనపడుతుంది. టెర్రరిజం అనేటువంటి కనపడుతుంది. కరప్షన్ అనేటువంటిది కనపడుతుంది. అంటే ఇక్కడ సమకాలీన సామాజిక అంశాల్లో మనకి ఇక్కడ గ్లోబలైజేషన్ అనేటువంటిది మనకు 10వ తరగతిలో, పాత 10వ తరగతిలో ఉంది కదా, అది సరిపోతుంది కదా అనుకుంటాం, అక్కడే దెబ్బడిపోద్ది అనమాట. కానీ ఇక్కడ మనం టెర్రరిజానికి సంబంధించి, కరప్షన్కి సంబంధించి పాత సివిక్స్ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే పాత సివిక్స్ బుక్స్ నుంచే గత 2018లో ఈ గ్లోబలైజేషన్ సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు ఇచ్చాడు. నేను అది ముందే తెలుసు, మరి నేను అప్పట్లో గ్లోబలైజేషన్కి సంబంధించిన అంశాలు ఒక పాఠం చెప్పాను. ఆ పాఠం నుంచి 2018లో ప్రశ్న వచ్చింది విద్యార్థులకు. కాబట్టి క్లియర్ కట్గా అదే సిలబస్ ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌరశాస్త్రంలో సెకండ్ ఇయర్ కొత్తది చదవాలా, పాతది చదవాలి. అయితే మనకి కొత్త పుస్తకంలో ఒక 3 పాఠాల విషయంలో ఇబ్బంది వస్తుంది. ఎన్నికలు, ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఇటీవల రాజకీయ పరిణామాలు. అది మనకి ఇక్కడ ఎక్కడా కనపడలేదు. మరి వాటిని ఏం చేయాలా, చదవాలా వద్దా అంటే జాగ్రత్తగా గమనించుకుంటే ఎన్నికలు, ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీలు ఇది మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్కి లింక్గా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఇటీవల రాజకీయ పరిణామాలు అనేటువంటిది 10th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్కి, పాత 10th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్కి, అంటే 1947 తర్వాత, అలాగే 1977 నుంచి 2000 వరకు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చాప్టర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నిండా ముడుగు నోడు సెలేటి అన్నట్టు ఓ పాలు అది కూడా చదివేస్తే అయిపోలే అంటే, సరే అన్నీ చదివేయమంటారంటే అన్నీ చదివేయండి. ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని పాఠాలు చదివేయండి. దాంతోపాటుగా పాత టెక్స్ట్ బుక్ 9th క్లాస్లో ఒక చాప్టర్ చెప్పిన, 10th క్లాస్లో ఒక చాప్టర్ పాతవే. దాంతోపాటుగా ఇంటర్మీడియట్కి సంబంధించి సివిక్స్ పాత టెక్స్ట్ బుక్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చదవాలి. ఇక తర్వాత అర్థశాస్త్రానికి వచ్చినట్లయితే అర్థశాస్త్రానికి సంబంధించి చెప్పేది ఏం లేదు. ఇక ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్, సెకండ్ ఇయర్లో ఉన్న చాప్టర్స్,
ట్రూ ట్రాన్స్లేషన్ మెథడ్లు ఇచ్చేసాడు అనమాట. ఇక మన తెలుగులో మనం చూస్తాం, ఇంగ్లీష్లో చూసుకుంటే అయిపోయాయి. ఇంకా అంతకు మించి ఏమి లేదు. సరే నిజం అవుతుందా అంటే చూద్దాం. ఎకనామిక్స్ మొదటి సంవత్సరం చూసుకుంటే పరిచయ కార్యక్రమం, ఇది మొదటి పాఠం పరిచయం అదే. రెండవ పాఠం వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ కన్జంప్షన్. మూడవది డిమాండ్ సిద్ధాంతాలు, థియరీ ఆఫ్ డిమాండ్. నాలుగవది ఉత్పత్తి సిద్ధాంతాలు, థియరీ ఆఫ్ ప్రొడక్షన్. ఐదవది విలువల సిద్ధాంతం, థియరీ ఆఫ్ వాల్యూ. పంపిణీ సిద్ధాంతం, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఏడవది ఏంటి, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఎనిమిదవది మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్, స్థూల ఆర్థిక సిద్ధాంతం. తొమ్మిదవది ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్. అయిపోయిందా? పదవది ఆర్థిక గణాంక శాస్త్రం, స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ మీనింగ్. అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఇంకా అందులో ఏం డౌట్ లేదు. ఇక అర్థశాస్త్రం రెండోది, అది కూడా చెప్పేయండి సార్ ఒకసారి, ఒక పని అయిపోతుంది అనుకుంటున్నారు కదా, అది కూడా చూసేయండి. ఎకనామిక్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, జనాభా, మానవ వనరుల అభివృద్ధి. రెండోది చూద్దాం పోనీ, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. మాకు ఇంకా నమ్మకం కలగట్లేదు సార్, మూడోది కూడా చెప్పండి అంటున్నారా? సరే, జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం, ఇగో నేషనల్ ఇన్కమ్. సో నాలుగోది కూడా చెప్పండి సార్, కొంచెం నమ్మకం వస్తుంది. వ్యవసాయ రంగం, సరే ఇక్కడ చూద్దాం, అగ్రికల్చర్ సెక్టర్. ఐదోది కూడా చెప్పమంటారా? ఐదోది పారిశ్రామిక రంగం, అరే ఇదిగో ఇండస్ట్రియల్ సెక్టర్. తొమ్మిదోది తృతీయ రంగం, టెర్షియరీ సెక్టర్ ఉంటుంది, ఈడు ఎక్కడో చూద్దాం, ఇగో టెర్షియరీ సెక్టర్. ఏడోది ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. పర్యావరణం మరియు సుస్థిరత, ఆర్థిక అభివృద్ధి, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. తొమ్మిదోది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఇక్కడ ఇచ్చాడు. తొమ్మిదోది ఇక్కడ ఆర్థిక గణాంక శాస్త్రం. పదోది ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు, అంటే ఏది వదలలేదు ఎకనామిక్స్లో, అన్నీ ఇచ్చేసాడు అనమాట. సరే అబ్బా, ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, చెప్పడానికి నేను అలసిపోతున్నా, మరి వినడానికి మీకు కూడా అలసటే ఉంటుంది, కానీ తప్పదు, మరి అవసరం ఉంది కాబట్టి ఏం చేస్తాం అంటే జీకే నుంచి మొదలుకొని కంటెంట్ వరకు చెప్పేసా. ఇక ఏమున్నది, గుండెకాయ లాంటి మెథడాలజీ ఉన్నది అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్లో మనకి మీరు గమనించి ఉంటారని భావిస్తున్నాను, ఒకవేళ గమనించకపోయిన నష్టం ఏమిటి లేదు, కానీ ఇచ్చినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే మన మెథడాలజీలో మనకి 1, 2, 3, దాంతోపాటుగా 4, 5, 6 కాన్సెప్ట్లు ఇచ్చాడు. 6, దాంతోపాటు 7 ఇచ్చాడు అనమాట. 7కి సంబంధించి ఏం చదవాలి, సిలబస్లో ఏమున్నది, మనం ఏం చూసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే అందులో మొట్టమొదటిది ఏంటో చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిది క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. మొట్టమొదటిది ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్, వాల్యూస్ త్రూ సోషల్ సైన్సెస్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్, అకాడమిక్ స్టాండర్డ్స్. ఇది వాడు ఇచ్చినటువంటి సిలబస్. నేను విడగొట్టాను. ఎందుకు విడగొట్టానంటే ఇప్పుడు మనకి బీఈడి బుక్ ఏదైతే ఉంటుందో, సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కలిసి ఉన్నటువంటి బుక్ ఏదైతే ఉంటుందో అందులో 2వ యూనిట్ చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్. అలాగే సాంఘిక శాస్త్ర బోధన విలువలు అనేటువంటిది, వాల్యూస్ ఆఫ్ త్రూ సోషల్ సైన్సెస్. అలాగే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, అభ్యసన లక్ష్యాలు, అభివృద్ధి, సమర్థవంతమైన అభ్యసన లక్ష్యాలు. ఇవన్నీ ఇంకా అండర్సన్, క్రాత్హోల్ అవన్నీ ఇక్కడ మనం చదువుతాం. ఇక అకాడమిక్ స్టాండర్డ్స్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు. అంటే 2వ యూనిట్ని యాజ్ ఇట్ ఈజ్గా స్టాంప్ వేసి మళ్ళీ ఇక్కడ స్టాంప్ వేసిండు, అంతే, ఏం లేదు. ఇక తర్వాత మనది చూసుకున్నట్లయితే మొదటిది అయిపోయింది కదా, రెండోది చూసుకున్నట్లయితే సోషల్ కరిక్యులం అండ్ రీసోర్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎస్ఎఫ్ 2011. ఇందులో సిలబస్ అనేటువంటిది, లెర్నింగ్ రీసోర్స్ అనేటువంటి అంశాలు కనపడుతున్నాయి మనకి 2వ విభాగంలో. మరి దీనికి బీఈడి బుక్లో ఏం చూడాలా అంటే 3వ పాఠం చూడాలి మనం. 3వ పాఠంలో పాఠశాల విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్రంలో వనరులు అనేటువంటిది ఉంటుంది. అందులో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసాడు సోషల్ కరిక్యులం రీసోర్స్ ఇన్ సోషల్ సైన్స్ అని, ఎన్సిఎఫ్ 2005, ఇదిగో ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఆర్టీఈ 2009. అలాగే ఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011 మనకి ఇక్కడ కనపడుతుంది.
దాంతోపాటుగా సిలబస్ అనే అంశం కూడా మనకి ఇక్కడ ఇచ్చేసాడు. పాఠ్య ప్రణాళిక, సిలబస్ అనేది పాఠ్యాంశాల ఎంపిక, వ్యవస్థీకరణ అంటే క్లియర్ అనమాట. ఇక లెర్నింగ్ రీసోర్సెస్లో మనకి మానవ వనరులు అనేటువంటి అంశం మనకి ఆ పాఠంలో కనపడదు. ఎడ్గర్ డేల్కి సంబంధించినటువంటి అంశాలు అవి కూడా ఉన్నాయి. అంటే యాజ్ టీజ్గా ఏదవుతున్నదో మనకి అక్కడ ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ చాప్టర్స్ మనం 2వ చాప్టర్ చూడాలా, 3వ చాప్టర్స్ కూడా చూసుకున్నాం. ఇక డిఎస్సి సిలబస్లో 3 అంశం చూసుకున్నట్లే సోషల్ సైన్సెస్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ కాంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్ అనేటువంటి విభాగం ఇచ్చాడు. ఇందులో డిస్టింగ్విష్నెస్ బిట్వీన్ న్యాచురల్ అండ్ సోషల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ అండ్ వేరియస్ సోషల్ సైన్సెస్, కంట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ఎమినెంట్ సోషల్ సైంటిస్ట్స్ అని ఇచ్చాడు. ఇన్ని చాప్టర్స్ ఇచ్చాడు అనమాట. దీనికి రిలేటెడ్ టాపిక్ ఏదంటే అదే పుస్తకంలో మొదటి యూనిట్ అనమాట. ఏందంటే అది సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం, భావనలు సంబంధితాలు అని. సోషల్ సైన్సెస్ యాజ్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ, అధ్యయనాలు, కాంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్ అని ఇచ్చాడు, సంబంధితాలు. ఇందులో మనకి ఇవన్నీ ఉంటాయి. సామాన్య శాస్త్రం మొదటి పాఠంలో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇక్కడ ఇచ్చాడు. డిస్టింగ్విష్నెస్ బిట్వీన్ న్యాచురల్ అండ్ సోషల్ సైన్సెస్, సామాన్య శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాలు క్లియర్ కట్గా ఇచ్చాడు. అలాగే సోషల్ స్టడీస్ అండ్ వేరియస్ సోషల్ సైన్సెస్, వివిధ సాంఘిక శాస్త్రాలకి సోషల్ స్టడీస్ మిగతా శాస్త్రాలకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అనేటువంటి ఇచ్చాడు. దాంతోపాటుగా కంట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ఎమినెంట్ సోషల్ సైంటిస్ట్స్ అంటే సాంఘిక శాస్త్ర మేధావుల యొక్క ఆవిష్కర్తలు. అందులో మనకి క్రిస్టఫర్ కొలంబస్, మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్ వీళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళ గురించి స్టడీ చేయలేడు. అది కథ. ఇక తర్వాత 4వది చూసుకున్నట్లయితే అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ టీచింగ్ మెథడ్స్ అని ఇచ్చాడు 4వ పాఠం. దీనికి మరి బీఈడి బుక్లో ఏ పాఠం చదవాలా అనేది చూసుకున్నట్లయితే 6వ పాఠం ఉంటుంది చూడండి. సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు, అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ మనకి ఈ పాఠాలన్నీ కూడా స్టడీ చేయాలి. ఇక్కడ చూడండి 5E లెర్నింగ్ మోడల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్, సమస్య పరిష్కార పద్ధతి, అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, భాగస్వామ్య అభ్యసనము, అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేటువంటి అంశాలు ఇచ్చాడు. దాంతోపాటుగా ప్లానింగ్, లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్, టీచింగ్ ప్లాన్, టీచింగ్ లెర్నింగ్, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అనేటువంటి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 6వ చాప్టర్లో 8 కాన్సెప్ట్లు అంటే 8 కూడా మనం చదవాలి. అంటే టెక్స్ట్ బుక్ అంతా చదవాలి. మీకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా మిస్ అవుతారేమో అనేటువంటి ఉద్దేశం. కొంచెం అలర్ట్ చేయాలి పిల్లలందరికీ కూడా. సిలబస్ ప్రకారం చక్కగా టెక్స్ట్ బుక్స్ చదువుకుంటారు. రేపు మీరు విజేతలుగా నిలబడతారు. ఇదే పని గతంలో తెలంగాణ డిఎస్సి విడుదలైనప్పుడు కూడా సిలబస్ని ఇలాగే విశ్లేషణ చేసి చెప్పినా చక్కగా చదువుకున్నారు. దాదాపుగా ఒక 40 మంది మా పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో కొట్టారు. సో రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అలా రావాలనేటువంటి తాపత్రయం నాకు ఉన్నది. ఇక తర్వాత 5వది చూసుకున్నట్లయితే కమ్యూనిటీ రీసోర్స్ అండ్ సోషల్ సైన్స్ ల్యాబొరేటరీ. ఇది 5వ కాన్సెప్ట్ టీఎస్ సిలబస్లో. దీనికి మనకు టెక్స్ట్ బుక్లో 9వ చాప్టర్ చూసుకున్నట్లయితే సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, సోషల్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, కమ్యూనిటీ రీసోర్సెస్ అంటే సామాజిక వనరులు. అందులో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ చేయడం మనం చదవాలి. ఇక 6వది చూసుకున్నట్లయితే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అని ఇచ్చాడు అనమాట. ఇది ఏమి లేదు. మళ్ళీ 7వది ఏమంటాడు, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్, సిసిఈ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, అసెస్మెంట్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్ విత్ స్పెషల్ నీడ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 6, 7 అని విడగొట్టాడు. కానీ అది డీటీ వర్క్ చేసేటప్పుడు మిస్టేక్. అది యాక్చువల్గా ఈ పాఠం ఒకటే పాఠం. అదే సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాలు అంటే టూల్స్ అంటే పరికరాలు కదా, అండ్ టెక్నిక్స్ సాంకేతికాలు, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ సాంఘిక శాస్త్ర అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే పరికరాలు ఏమిటి, ఉపయోగ సంకేతకాలు ఏమిటి అనేటువంటిది అనమాట. ఇందులో మనకి మాపనం అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, నికషలు ఏంటి, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఫార్మేటివ్ ఎగ్జామ్స్, సమ్మేటివ్ ఎగ్జామ్స్, ఆ చాప్టర్స్లో మనకి స్పెషల్ నీడ్స్ పిల్లల యొక్క సంబంధించిన అంశాలు కూడా అందులో ఉంటాయి అంతర్గతంగా. ఆ రిలేటెడ్ మొత్తం అంతా చదవాలన్నమాట. ఇక్కడ
6, 7 ఉన్నది ఏందిరా ఇది అనుకోకండి. 6, 7 ఒకటే, అదే 10వ పాఠం. ఓకే. అంటే మెథడాలజీ పుస్తకంలో మీరు 10వ పాఠం చదవాలా, 9వ పాఠం చదవాలా, 6వ పాఠం చదవాలా, దాంతోపాటు 1వ పాఠం చదవాలా, దాంతోపాటు 7వ పాఠం చదవాలా, దాంతోపాటు ఇంకేమున్నది ఇక 7వ పాఠం చదవాలి, దాంతో పాటుగా మళ్ళీ 2వ పాఠం చదవాలి. అంటే 6 పాఠాలు వస్తున్నాయి. ఇందులో మిస్ అయిన ఏంటో తెలిసినా మీకు? అర్థశాస్త్రం సంబంధించిన అంశాలు, బోధనా పద్ధతులు, పౌరశాస్త్ర బోధనా పద్ధతులు, చరిత్ర బోధనా పద్ధతులు, భూగోళ శాస్త్ర బోధనా అంశాలు. అది ఇక్కడ ఇవ్వలేదు. మరి ఏం చేద్దాం సార్? నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు అందులో ఉన్న కంటెంట్ని చదవకండి. అది అలాగే ఇంటర్మీడియట్లో కవర్ అవుతుంది. అక్కడ బోధనా పద్ధతులు ఉంటాయి. అంటే మనకి అర్థశాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలా, భూగోళ శాస్త్రాన్ని ఏ విధంగా చేయాలి, అలాగే ఇంకా పౌరశాస్త్రం కానీ చరిత్ర కానీ అక్కడ కొన్ని బోధన పద్ధతులు ఉన్నాయి. ఆ మెథడ్స్ని మీరు స్టడీ చేస్తే సరిపోతుంది. ఓకేనా విద్యార్థులారా? రైట్. మరి ఇంత పెద్ద వీడియోని ఎంత సుదీర్ఘంగా మీరు చూడటం అనేటువంటిది గొప్ప విషయమే. నేను కూడా చెప్పడం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను విద్యార్థులారా. క్లియర్ కట్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇంకే డౌట్ ఉండకూడదు అనే విషయం మీద నేను ఆలోచించి మొత్తం ఈ వీడియోలో మొత్తం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. చక్కగా సిలబస్ ప్రకారం అన్ని పాఠ్యపుస్తకాలు దగ్గర పెట్టుకుని క్లియర్ కట్గా పేజ్ టు పేజ్ చదవండి. 6వ తరగతిలో మొదటి పాఠానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తావో ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్లో చివరి పాఠం అయినటువంటి ఆర్థిక గణాంక శాస్త్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మెథడాలజీ, అలాగే జీకే, అలాగే కరెంట్ అఫైర్స్. డిఎస్సి సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే మెథడాలజీకి సంబంధించి మనకు 6 యూనిట్లు కంపల్సరీగా చదవాలి. దాంతోపాటుగా మిగతా యూనిట్లు కూడా చదవండి. ఇక మెథడాలజీకి సంబంధించి డిఎస్సి సిలబస్ ప్రకారం క్లియర్ కట్గా నేను చక్కగా బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను విద్యార్థులను. చాలా తక్కువగా 500 రూపాయలకే మీకు అందరికీ కూడా క్లాసులు నేను అందిస్తున్నాను. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి క్లాసెస్ని పర్చేస్ చేసుకోండి. సిలబస్ ప్రకారం ఎంతో చక్కగా వివరించి మీకు అందరికీ కూడా అందులో చెప్పడం జరిగింది. ఓకేనా విద్యార్థులారా? వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా ఆ క్లాసెస్ని పర్చేస్ చేసుకోండి. ఇక మేము నిర్వహించబోయేటువంటి 100 రోజుల ప్రణాళికకు సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఎగ్జామ్స్కి సంబంధించిన యాప్ లింక్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మాకు కాల్ చేయండి. ఓకే, మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.